సాధారణంగా మనం ఓటర్లు వాళ్ళ జ్ఞానాన్ని వాళ్ళు తక్కువ అంచనా వేస్తాం. ఏంటి నేను ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఇంత కష్టపడితే నాకు ఓటు వేయకుండా ఇంకో పార్టీ వాళ్ళకి ఓటు వేసారని, లేకుంటే నేను ఇంత డబ్బు పంచినా సరే నాకు ఓటు వేయకుండా వాళ్ళకి ఓటు వేసారేంటని. వాస్తవంగా చెప్పాలంటే నేను ఈ రోజున పరకాల ప్రభాకర్ రావు గారి ఇంటర్వ్యూ ఒకటి చూడటం జరిగింది. దానిలో ఆయన చెప్పుకొస్తూ నర్సాపురం కాన్స్టిట్యున్సీలో ఆయన 1996లో నిలబడటం జరిగింది. ఆయన చాలా కాలంగా ప్రజలకు ఏది కావాల్సి వస్తే అది ప్రజలతో ఉంటూ వాళ్ళు సమకూర్చేవాడు. ఆయన అక్కడ ఉన్న ప్రజలకి మరుగుదొడ్డి లేక చాలా బాధపడుతున్న సమయంలో ఇతను కలెక్టర్తో ఫైట్ చేసి ఓ చక్కని మరుగుదొడ్డి ఏర్పాటు చేశారు వాళ్ళ కోసమని. సో నేను ఇంత చేశాను కదా, నేను ఖచ్చితంగా గెలుస్తాను అనుకున్నాడు. అప్పట్లో ఏంటంటే మరి ఎన్టీ రామారావు గారు పక్కన పెట్టి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి తిరిగి అధికారంలోకి రావాలని తపంతో ఆయన పోటీ వాళ్ళ క్యాండిడేట్స్ అందరికీ చాలా బాగా సపోర్ట్ చేశారు. అక్కడ ఆయన చెప్పిన ప్రకారం మొట్టమొదటిసారి మన ఆంధ్ర రాష్ట్రంలో ఓటర్కి లంచాలు ఇవ్వటం అనేది, డబ్బులు ఇవ్వటం అనేది 1996లోనే మొదలయ్యింది. ప్రతి ఓటుకి 30 రూపాయలు అని చెప్పుకొచ్చాడన్నమాట. ఇదో ఫ్యాక్ట్, గుర్తుపెట్టుకోండి మీరు. రెండవది, సరే చెప్పారు కదా ఓటర్లు ఎంత తెలివైన వాళ్ళు, సరే వీరు ఆ పాప ఏ పార్టీ ఇచ్చారు నాకు స్పష్టంగా తెలియదు, కానీ ఏదో ఒక పార్టీ ఇచ్చిందిట. ఆ పార్టీకి ఓటేశారు. ఆ పార్టీ ఈయన ఓడిపోయాడు. పాపం ఓడిపోయిన తర్వాత ఈయన నేను ఓడిపోయినా సరే ప్రజల్లోకి వెళ్తాను, ప్రజలకు సేవ చేస్తూ ఉంటాను అని చెప్పి ఒక మంచి అభిప్రాయంతో ప్రజలతో వెళ్తున్న సమయంలో అక్కడ వాళ్ళు అడిగారట. ఈయన చూసి వాళ్ళు వచ్చి అక్కడ ఉన్న ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ పాపం ఓ రకమైన నిమ్నతా భావంతో తలదించుకుని వచ్చారట. వచ్చినప్పుడు ఈయన అడిగారట, ఏమండి ఏమ్మా మరి మొన్న ఎలక్షన్ నాకు ఓటు వేయలేదు కదా మీరు అన్నట్ట. అంటే అవునండి అన్నట్ట. అంటే ఏం లేదు సార్, మీరు మరుగుదొడ్లు కట్టించారు, ముందు తిండి ఉండాలి కదా, తిండి ఉంటే కదా మరుగుదొడ్డి. మరి తినడానికి తిండి లేని సమయంలో తిండి పెట్టేవాడికి ఓటేస్తాం కానీ మీకు ఎలా బయట ఓటేస్తాం సార్ అన్నారు. అందుకు ఆవిడ ఎంత చక్కని జ్ఞానం అండి. ఎందుకంటే అప్పట్లో ఎన్టీ రామారావు కిలో బియ్యం 2 రూపాయలకి పథకంలో తీసుకొచ్చాడు. మరి అలాంటి వాళ్ళకి వేయకుండా మరి మరుగుదొడ్డి కట్టించాలని చెప్పి ఈయనకి ఓటేయడం ఏ సమంజసం అని ఆ ఓటర్లు భావించి ఎన్టీఆర్కి ఓటేశారు. చూసారా మనం ఎంత తక్కువ అంచనా వేస్తామంటే ఈ యొక్క ఓటర్లని. అందుకనే సరే ఎవరికైనా సరే మైండ్ బ్లాక్ అయ్యేటట్టు తీర్పులు ఇస్తారు, చంద్రబాబు కానీ జగన్ కానీ. మరి వాళ్ళు ఎప్పుడు ఊహించరు కూడా, అమ్మో 11 సీట్లా 16 సీట్లా అని. ప్రజలు తెలివైన వాళ్ళండి బాబు, గుర్తుపెట్టుకోండి. మీ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ గుడిగంట టీవీ. నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.